సార్ మొన్న ఎయిర్ ఇండియా విమానం అంటే దాదాపుగా 250 మంది చనిపోయారు సార్ ప్రయాణికులు. 314 మంది. హ్మ్. చాలా విచిత్రమైనటువంటి సంఘటన అది. సరే ఎనీహౌ ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది. కానీ బ్లాక్ బాక్స్ అంటే నల్లగా ఉండదు, ఆరెంజ్ రంగులో ఉంటుంది. అది విమానం వెనక భాగంలో ఉంటుంది. ఆ విమానం వెళ్ళి ఇలా హాస్టల్ బిల్డింగ్ మీద కూలిపోయింది కాబట్టి వెనక భాగంలో ఉంది. అది 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా తట్టుకుంటుంది. సముద్రంలో పడ్డా ఎక్కడ పడ్డా కానీ అది పోదు. అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఒకటేమో పైలట్స్ ఏం మాట్లాడుకున్నారో రికార్డ్ అవుద్ది, ఇంకొకటేమో విమానంలో ఏమి సెట్ చేశారనేది రికార్డ్ అవుద్ది. అంటే అది ఏ టైప్ ఆఫ్ విమానము, ఎన్ని సీట్లు ఉంటాయి, దాని కెపాసిటీ ఎంత, దాని మ్యాక్సిమం లోడ్ ఎంత, తర్వాత విమానము రెడీగా బయలుదేరడానికి రెడీ అయినప్పుడు గాలి వేగం ఎంత ఉంది, ఎంత ఆల్టిట్యూడ్లో పోతుంది, ఎంత స్పీడ్లో పోతుంది, సంగతి సమాచారం మొత్తం రికార్డ్ అవుతాయి. 2 బాక్సులు ఉంటాయి. 2 బాక్సులు ఒక దాంట్లో ఒకటి రికార్డ్ అవుతుంది. మేడే 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 అనేటువంటిది ప్రోటోకాల్ 3 సార్లు చెప్పాలి. అది ఆయన చెప్పాడు, విమానం కూలిపోయింది. అంతా కూడా నిమిషంన్నరలో జరిగిపోయింది అబ్బా. అవును. యాక్చువల్గా బోయింగ్ 787-8 అనేటువంటిది చాలా మంచి ఎయిర్ క్రాఫ్ట్ అది. కానీ అందులో ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పి గతంలో కూడా ఒక 6 నెలల కిందట కూడా ఒక మహిళ ఏదో ట్వీట్ కూడా పెట్టింది సార్. అందులో లోపాలు ఉన్నాయి అనేటువంటిది ఆ బోయింగ్ సంస్థలో ఆ విమానాన్ని ప్లస్ బోయింగ్ వాళ్ళది ఇంకొకటి 777-300-ER అంటుంది, ఎక్స్టెండెడ్ రేంజ్ అని. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. చెత్తబుట్లో పారేసిన స్పేర్ పార్ట్స్ని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. సాఫ్ట్వేర్లో కూడా లోపాలు ఉన్నాయి అని ఆ కంపెనీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ బయటకు వచ్చి చెప్పారు. అందులో